అధికారుల హృదయాలను దేవుడు ప్రేరేపించేటట్టు ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. సంఘటితంగా ఉందాం. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి డినామినేషన్ వాళ్ళది. అయినప్పటికీ మనందరం క్రీస్తు రక్తమును బట్టి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. మనందరం దేవుని బిడ్డలం, క్రైస్తవులం. కాబట్టి సంఘటితమై పోరాడాల్సినటువంటి సమయం ఆసనమైంది. జాగ్రత్తగా ఉండడమే కాదు, జాగ్రత్తగా కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక దృష్టిలో పెట్టుకొని మెలకువగా ఉంటారని మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. రండి, చిన్న ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం కోసం. ఆ దైవజనుడిని ఆనుకొని ఎంతమంది ఉన్నారో వారందరి ఓదార్పు కోసం, ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. మా సహోదరుడు, నీ ప్రియ కుమారుడు, మాకు అత్యంత ఆత్మీయుడు పగడాల ప్రవీణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నిన్నటి వేళ నీ దాసుని నీ మహిమలోనికి తీసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ కోసం నిలిచినటువంటి పరిశుద్ధులు అనేకులు నా ప్రభువా హతసాక్షి మరణం పొందారు. హతసాక్షుల కవిలలో నీ దాసుని పేరు కూడా చేర్చినందుకు నీకు వందనాలు. నీ దాసుని కూడా ఆ విధంగా నువ్వు గైకొన్నందుకు స్తోత్రాలు. భౌతికంగా ఎడబాటును బట్టి మేము దుఃఖపడుతున్నాం, కానీ నీ కుమారుడైతే చెప్పన్న సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషంలో ఉంటాడు. పరిశుద్ధులందరినీ కలుసుకుంటూ ఉంటాడు. కానీ ఆయన కోల్పోయినటువంటి సంఘాలు, కుటుంబం, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ దుఃఖ సాగరంలో ఉంటారు. వారందరికీ ఆదరణ, ఓదార్పు కలిగించి నెమ్మదిని దయచేయండి. ఈ దాసుని విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారి విషయంలో నా ప్రభా మీరు జోక్యం చేసుకోండి. వారికి ఏ విధమైన తీర్పు తీరుస్తారో మీరు తీర్చండి. అధికారులతో మీరు మాట్లాడండి. ఇందులో న్యాయం జరిగేటట్టు సహాయం చేయండి ప్రభా. దైవజనులకు నీ భద్రత, కాపుదల దయచేయండి నా ప్రభా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతూ ఉంటారు. తోడేళ్లు ఎక్కడ దొరుకుతారా చీల్చివేద్దామన్నట్టుగా అమాయకపు గొర్రెల్లాంటి నీ పిల్లల్ని చీల్చివేయటానికి నాయనా ఉన్మాద తోడేళ్లు కాచుకొనే ఉంటాయి. వాటి చేతుల్లో, నోళ్లలో పడకుండా కాపాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముఖ్యంగా నీ దాసుని కోల్పోయిన కుటుంబం చాలా వేదనలో ఉండుంటుంది ప్రభు. ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. మాకు రేపు ఉంది అన్న నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఆ కుటుంబాన్ని కూడా దయచేయండి. ఆ మిగిలిన పరిచర్య అంతటిని, దాసుడు విడిచిపెట్టిన పరిచర్య అంతటిని కూడా నెరవేర్చడానికి నీ బిడ్డలకు సామర్థ్యం దయచేయండి. సమర్థులైన వ్యక్తుల్ని లేపండి. ప్రభుతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థనగా ఇక్కుని జవాబు దయచేయండి. నీ దాసుని విషయంలో పోరాడిన ప్రతి దైవజనుని, విశ్వాసిని, సేవకురాలిని, పరిచారకులు అంటున్నాయి, విశ్వాసులు అంటున్నాయి, అందరిని బట్టి నీకు వందనాలు. ఎవరి గళం వారు వినిపించారు, ఎవరి వంతు వారు పోరాడారు. వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇందులో ఇక మేము చేయదగ్గదేదో మేము కూడా చేయటానికి మాకు చైతన్యం, పురికొల్పు దయచేసి మా ఈ ప్రార్థన గైకొని నీ కుమారుడికి జరగవలసినటువంటి అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందను. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దైవజనుడి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మంచి శ్రేష్టమైన పాత్ర. ఆ పాత్ర విలువ నాకు తెలుసు, అందుకే ఇంత బాధపడతా ఉన్నాను. దేవుడే తీర్పు తీరుస్తాడు, న్యాయం చేస్తాడు. దైవజనుడికి జరిగిన దుర్మార్గం తలపెట్టిన వాళ్ళకి నా దేవుడే తీర్పు తీరుస్తాడు. ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. సెలవు.